జై శ్రీరామ్. హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవకొండ, హిందూ ఐక్యత దళ్. ఈరోజు చావా గురించి మాట్లాడుకుంటాం. ఎవరు ఈ చావా? ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మొదటి సంతానం మన చావా అన్నమాట. చావా అంటే సింహపు కూన ఉంటుంది కదా, మరాఠీ భాషలో చావా అంటారు అనమాట. సింహపు కూన అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ సింహం, ఆ సింహం పిల్ల మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అనమాట. అసలు ఏంటి అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ప్రత్యేకతలు ఏంటి? ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 22 సంవత్సరాలకే పట్టాభిషేకం పొందారనమాట. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తదనంతరం తను స్వర్గస్థులైన తర్వాత 22 సంవత్సరాలకి రాజ్యాన్ని తను గుప్పెట్లో పెట్టుకున్నారనమాట, భుజాల మీద మోసారనమాట. ఈ 22 సంవత్సరాల నుంచి తను బ్రతుకున్న 31 సంవత్సరం వరకు శంభాజీ మహారాజ్ గారు పోరాడిన యుద్ధాలు 175. అందులో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదండి. ఇవి ఎక్కడ కూడా చరిత్రలో చెప్పలేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అండ్ వీటి వల్ల అర్థమవుతుంది, కానీ మన బుక్స్లో పాఠ్యపుస్తకాలలో ఎక్కడ కూడా రాసిలేదండి. మన పాఠ్యపుస్తకాలలో ఈ చెత్త విధవలు మొఘల్స్ గురించి గొప్పగా రాశారు, కానీ మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు లాంటి గొప్ప వీరుల గురించి, శంభాజీ మహారాజ్ గురించి, అలాగే చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి రాయలేదన్నమాట. అదే మొఘల్ రాజుల గురించి అక్బర్ ది గ్రేట్, ఖిల్జీ ది గ్రేట్, టిప్పు సుల్తాన్ ది గ్రేట్, ఔరంగజేబ్ ది గ్రేట్ అని చెప్పారు, కానీ ఎక్కడ కూడా శంభాజీ మహారాజ్ ది గ్రేట్ అని చెప్పేసి మన పుస్తకాలలో మనతో చదివించలేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ నాయకుల పన్నాగం అన్నమాట. వీళ్ళనే, ఈ ముస్లిం రాజులనే, ఈ ముస్లిం క్రూరమైన రాజులని హీరోలుగా ప్రొజెక్ట్ చేయడంలో వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా ఈ పాఠ్య పుస్తకాలలో వాళ్ళ పేర్లు పెట్టడం జరిగిందనమాట. ఛత్రపతి శంభాజీ మహారాజ్ గారిని హింసించిన ఆ ప్రాసెస్ని చూస్తేనే వాళ్ళు చదివిన గ్రంథాలలో ఎలా ఉందో, మన హిందువులను ఎలా చంపాలో అనేది ఉందో మీకు అర్థమవుతుంది అనమాట. నేను ఏదైతే ఖురాన్ గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు ఖురాన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదండి. శంభాజీ మహారాజ్ గారిని వీళ్ళు మొఘల్ సామ్రాజ్యం, ఈ చెత్త విధవలు ఎవరైతే ఉన్నారు కదా రాజులు, అతన్ని ఎంత టార్చర్ పెట్టి చంపారో అది చూస్తే వాళ్ళ గ్రంథాలలో ఏముందో అర్థమైపోతుంది అనమాట. దట్స్ క్లియర్. ఊరికైనా నేను ఈ ఖురాన్ని ఎక్స్పోజ్ చేయట్లేదు, ఫ్యాక్ట్స్ కాబట్టి నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఈ మూవీని ఎవరు చూడాలి? వెన్ను నొప్పి, కాలు నొప్పి, మోషన్స్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి మతం మారే కొంతమంది ఉన్నారు కదా బ్యాచ్, వాళ్ళు ఈ మూవీని చూడాలంటే అసలు సార్ పక్కా చూడాలి. 30 సంవత్సరాలలో ఒక వీరుడు తన ఒంటి మీద ఉన్న చర్మాన్ని ఒలిచినా కానీ తన మతం మారలేదండి. గోర్లు పీకేశారు. వీళ్ళని రోజు ఒక పార్ట్ కట్ చేస్తూ, వీళ్ళని కట్ చేస్తూ, చేతులను కట్ చేస్తూ, అలా 20 days వరకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గారిని టార్చర్ పెట్టారండి. మూవీలో చూపించినట్టు కళ్ళగుడ్లు, నాలుక పీకేస్తే తను చనిపోలేదండి. ఒక ప్రాసెస్గా పకడ్బందీగా ఆయనని టార్చర్ చేశారనమాట. ఆయన ముందు పెట్టిన ఆప్షన్స్ 2: మతం మారుతావా, చస్తావా. ఆయన ఎంచుకున్నది చావుని. ప్రతి క్షణం అంబాభవాని, 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 హర మహాదేవ్. అదండి వాళ్ళే పాపం
అంబభావని ఆ టార్చర్ని భరించే శక్తిని ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి. విక్కీ కౌశల్ గురించి అయితే లిటరల్లీగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు విక్కీ కౌశల్ గారు నాకు తెలిసి అతని ఆ శరీరానికి సంభాజీ మహారాజ్ గారి ఆత్మ ఆవహించిందేమో అని చెప్పేసి అన్నట్టు అట్లా ఉందన్నమాట ఆ మూవీ చూస్తుంటే మాత్రం. గూస్ బంప్స్. మీరు మూవీ చూస్తున్నంతసేపు కన్ను రెప్ప కొట్టదండి. కన్ను రెప్ప కొట్టకుండా కంట్లో నుంచి నీకు నీళ్ళు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మూవీ చూసే వాళ్ళంత ఎమోషనల్ అవుతున్నారంటే ఊరికైనా అవ్వట్లేదండి. అసలు అంటే మూవీ చూస్తేనే అంత టార్చర్ మన అరే ఎట్లా భరించాడు ఆ 30 సంవత్సరాల ధీరుడు అనుకుంటే నిజంగా అతను నిజంగా ఎంత అనుభవించి ఉండాలి. అతని వయసు ఎంత అండి? 22 సంవత్సరాలకి పట్టాభిషేకం పొందాడు, 31 సంవత్సరాలు చనిపోయాడు. ఏంటి అసలు అంత ధైర్యం ఏంది? రక్తం అండి అది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి రక్తం. మా అంటే 10,000 15,000 సైన్యం మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు ఉంటుంది. ఆ మొఘల్ సామ్రాజ్యం వాడికి 10 లక్షల సైన్యం ఉంటుందండి. ఆ 10 లక్షల సైన్యం పెట్టుకొని కూడా మన ఛత్రపతి సంభాజీ మహారాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి వెంట్రుక కూడా పీకలేకపోయేవాడు. ఇంకా వాడేం గ్రేట్ రాజు అండి అసలు నాకు అర్థం కాదు. వాని గ్రేట్ రాజు అని చెప్పేసి మన పుస్తకాలు మనతోటి చదివించారు ఈ విధవలు. నిజంగా నిజాయితీగా మాత్రం వాడు మొఘల్ సామ్రాజ్య రాజు ఫేస్ టు ఫేస్ అయితే ఎదుర్కొనే ధైర్యం లేక సంభాజీ మహారాజ్ గారి కుటుంబంలోని కొంతమంది కొని అంటే డబ్బులు ఇచ్చుకొని సంగమేశ్వర్లో జరుగుతున్న ఒక మీటింగ్ అంటే మన సంభాజీ మహారాజ్ గారు అలాగే ఆ హిందూ రాజుల ఒక సమావేశాన్ని జరుగుతుంటే అక్కడ దొంగతనంగా 25,000 మంది సైన్యంతో వచ్చి ఒక్క సంభాజీ మహారాజ్ గారిని అరెస్ట్ చేశారనమాట. ఇది ఎక్కడైనా న్యాయమా చెప్పండి? అంటే వాళ్ళ పుస్తకాలలో ఏముంది అసలు? ఒక వ్యక్తిని అలా టార్చర్ చేస్తే అంటే నువ్వు ఏం చదివితే, ఏ పుస్తకాలు చదివితే నీకు ఆ క్రూయాలిటీ మైండ్ వస్తుంది. నేను ఊరికే ఈ వీడియోస్ పెట్టట్లేదండి, ఖురాన్ గురించి అయినా కానీ దేని గురించి అయినా కానీ. ఆ ఖురాన్లో ఏముందో వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ మైండ్ అంత క్రూయాలిటీగా వెళ్తుంది కాబట్టి ఇంకో మనిషిని కూడా అంత క్రూయాలిటీగా చంపుతున్నారు అనమాట. ఇది నేను చెప్పేది. ఎంత ఘోరంగా చంపారండి సంభాజీ మహారాజ్ గారిని. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని చంపడానికి కూడా వీడే, మొఘల్ సామ్రాజ్యమే వెన్నుపోటు పొడిచి, అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోటే విషం ఇచ్చి చంపించాడు. ఇప్పుడు ఈ సినిమాలో చూపించినట్టు సంభాజీ మహారాజ్ గారు కన్ను మూయంగానే ఔరంగజేబ్ చనిపోయాడా? కాదండి, చనిపోలేదు. సంభాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ తమ్ముడు రామ్ రాజే రాజ్యాన్ని మళ్ళీ తన భుజస్కంధాలు మోసి అతను కూడా ఇలాగే 22 ఇయర్స్కి మళ్ళీ పట్టాభిషేకం పొందాడండి. పొంది మళ్ళీ అతను కూడా ఈ మొఘల్ సామ్రాజ్య రాజు ఎవడైతే ఉన్నాడో ఔరంగజేబ్ని వాటిని మళ్ళీ ఉచ్చబోపించాడు కొన్ని సంవత్సరాలు. అతన్ని కూడా ఓడించలేకపోయాడు వీడు. వాడి దగ్గర ఉన్న 10 లక్షల సైన్యంతో కూడా ఓడించలేకపోయాడు. సరే, దాని తర్వాత ఏమైంది? మళ్ళీ రామ్ రాజే గారిని కూడా ఇదే దొంగ దెబ్బతోటి చంపించేశాడు. దాని తర్వాత ఏమైంది? రామ్ రాజే గారి భార్య గారు పోరాడారండి మళ్ళీ. అది యాక్ట్స్ అవ్వండి అసలు. మరాఠా యోధురాలు తను పోరాడింది తన రాజ్యాన్ని కాపాడడానికి కానీ కాదు, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు సంభాజీ మహారాజ్ గారు వాళ్ళ కోసం నేను చావలేదండి, మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఒకవేళ కనుక
వాళ్ళ స్వలాభం కోసమే కనుక ఆలోచించుంటే కనుక ఈ భారతదేశం ఎప్పుడో ఇస్లాం దేశం అయిపోయేది. అంత క్రూరంగా రూలింగ్ ఉండేది వీళ్ళది. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు యుద్ధాలలో ఇస్లాం రాజులతోటి గెలిస్తే కనుక వాళ్ళ కోటలని కైవాసం, వాళ్ళ కోట మనది వాళ్ళు ఆక్యుపై చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మనం ఆక్యుపై చేసుకున్న తర్వాత వాళ్ళ యువరాణులు పట్టుబడితే కనుక మళ్ళీ వాళ్ళకి పట్టు వస్త్రాలు అన్నీ ఇచ్చి సోదరి లాగా మళ్ళీ సాగనంపేవాడు అనమాట మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అదే ఈ చెత్తవదలకు మన యువరాణిలోనే పట్టుబడితే కనుక, మన రాజులు ఎవరైనా ఓడిపోతే కనుక వాళ్ళని పెట్టుకొని ఆమెను ముస్లింగా కన్వర్ట్ చేసేసి మళ్ళీ వాళ్ళతోటి ముస్లిం సంతానాన్ని వృద్ధి చేసేవాళ్ళు అనమాట. ఇదన్నమాట వీళ్ళ చరిత్ర. అంటే మన సంస్కృతిలో వాడు చదివే పుస్తకాలలో తేడా చూడండి ఒకసారి. వాళ్ళ గ్రంథాలలో ఏముంది, మన సనాతన ధర్మ గ్రంథాలలో ఏముందో ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఈ మూవీలో మీకు క్లియర్గా ఒక అర్థమవుతుంది ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎలా చనిపోయారు అనేది క్లారిటీ వస్తుంది అనమాట ఈ మూవీలో. విక్కీ కౌశల్ గారు ఎక్కడైతే డైలాగ్స్ చెప్తారో ఆ డైలాగ్స్ కాదు, అది ఒక సింహము గర్జించినట్టే ఉంటుంది అనమాట. తను మాట్లాడే మాట తీరు, తను మాట్లాడుతున్న ప్రతి ఒక్క వర్డ్ కూడా. హిందీ అర్థం అవ్వట్లేదని చెప్పేసి సినిమాని చూడడం మాత్రం మానేయకండి, కంపల్సరీ చూడండి. మతం మారిన వాళ్ళు మాత్రం కంపల్సరీ చూడండి. పెన్ను నొప్పికి, కాలు నొప్పికి, మోషన్ సరిగ్గా రాకపోతే మతం మారుతున్నారు వాళ్ళు మాత్రం కంపల్సరీ చూడండి. ఈ సినిమాని అర్థమవుతుంది. 31 సంవత్సరాల్లో ఒక యోధుడు మతం మారనందుకు వాడు ఎంత చిత్రహింసలు చేశాడో ఈ మూవీలో మీకు అర్థమవుతుంది. ఈ మూవీ కాదండి, ఇది ఫ్యాక్ట్ జరిగింది, హిస్టరీ, ఇది నిజం. ఇప్పటికీ ఇలాంటి మూవీస్ వస్తున్నాయంటే, నిజాలు బయటపడుతున్నాయంటే సెంట్రల్లో మోదీ గారి గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నారు మన సనాతన ధర్మ సహోదరులు, డైరెక్టర్స్. లేకపోతే చరిత్ర బయటికి రానిచ్చేవాళ్ళు కాదండి ఈ కాంగ్రెస్ నాయకులు. ఏదేమైనా కుటుంబ సామెతంగా అందరు వెళ్ళండి, కుటుంబం మొత్తం అందరూ కలిసి మూవీకి వెళ్ళండి, చూడండి. అద్భుతమైన మూవీ. ఒక్కొక్క డైలాగ్ దగ్గర మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఇలాంటి మూవీ ఇంకొకసారి రాదు కూడా నన్ను అనుకుంటున్నాను నేను. రాకపోవచ్చు కూడా. చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి మూవీ. ఎవరైతే ధర్మాన్ని మార్చుకోవాలనుకునే ప్రతి ఒక్క వాడు చూడాలి ఇది. శుభరాత్రి. జై శ్రీరామ్.